హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఈరోజు మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటో నేర్చుకుందామండి. సో, ఫ్రేజల్ వర్బ్స్ జనరల్‌గా తెలుగు వాళ్ళకి తెలీదండి. దీస్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ బై నేటివ్ స్పీకర్స్. ఇంగ్లీష్ వాళ్ళే ఎక్కువ వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి వి వాంట్ దిస్ ఫ్రేజల్ వర్బ్స్ టు బి అవర్స్, మనవి అన్నట్టు అయిపోవాలండి ఈ వర్డ్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా కప్ కింద పెట్టాలి. సో, కింద పెట్టు అనే దాన్ని ఏమంటాము? ఏమనాలి? పుట్ డౌన్ అనాలి. షూస్ తీసేయాలి. టేక్ యువర్ షూస్ ఆఫ్, లేకపోతే టేక్ ఆఫ్ యువర్ షూస్. టేక్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. పుట్ ఆన్, వేసుకో. జాకెట్ వేసుకో, లైక్ వేసుకో అనేదాన్ని పుట్ ఆన్. తీసేయి, టేక్ ఆఫ్. సో ఇలా గెట్ ఆన్, గెట్ డౌన్, ఇలాంటి వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో. మీ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు నో అండ్ యూ హ్యావ్ టు లెర్న్ దీస్ ఫ్రేజల్ వర్బ్స్. సో నేను ఒకసారి ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్తాను. ఐ విల్ రిపీట్. నేను ఒకసారి చెప్పిన తర్వాత రిపీట్ ఆఫ్టర్ మీ 2 times నేను ఇంగ్లీష్లో చెప్తాను. నాతో పాటు పలకండి. తెలుసుకోండి దీని మీనింగ్, సో దట్ యూ కుడ్ ఆల్సో లెర్న్ దీస్ థింగ్స్ అండ్ జస్ట్ యూజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ కన్వర్జేషన్స్. ఓకే, నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. ఓకే, టర్న్ బ్యాక్, తిరిగి వెళ్ళటం. ఇది కూడా ఒక ఫ్రేజల్ వర్బ్ అండి. టర్న్ బ్యాక్, తిరిగి వెళ్ళటం. వర్షం వల్ల మేము తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు టర్న్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద రెయిన్. మీరు వినే ఉంటారు, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకు ఇది చాలా వినే పదమే అండి ఇది. టర్న్ బ్యాక్. ఓకే, వీ హ్యాడ్ టు టర్న్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద రెయిన్. వర్షం కారణంగా మేము తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. సో యూస్ టర్న్ బ్యాక్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎప్పుడైనా యూస్ చేయాల్సి వస్తే టర్న్ బ్యాక్ అని యూస్ చేయండి. నెక్స్ట్, కట్ డౌన్, తగ్గించడం. ఈ మధ్య చాలాసార్లు మీరు వినే ఉంటారు, హీఈస్ ట్రైంగ్ టు కట్ డౌన్ షుగర్ ఇన్ హిస్ డైట్. సో మనం డైట్ విషయంలో చెప్తున్నప్పుడు కట్ డౌన్, తగ్గించేసాను నేను ఇవన్నీ కట్ డౌన్ అంటూ ఉంటారు. మీరు చూడండి, నేటివ్ స్పీకర్సే కదా, ఈ మధ్య చాలామంది తెలుగు వాళ్ళు కూడా, ఇండియన్స్ కూడా కట్ డౌన్ అనే వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు. మీరు పాడ్కాస్ట్ కానీ ఏమన్నా హెల్త్ రిలేటెడ్ పాడ్కాస్ట్ విన్నప్పుడు ఇలాంటివి మనం వింటూ ఉంటాం అనమాట. అతను తన ఆహారంలో చక్కెరను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. హీ ఇస్ ట్రైంగ్ టు కట్ డౌన్ షుగర్ ఇన్ హిస్ డైట్. ఓకే, నెక్స్ట్, గెట్ ఓవర్, కోలుకోవడం. ఆమె జలుబు నుండి త్వరగా కోలుకుంది. షీ గాట్ ఓవర్ హర్ కోల్డ్ క్విక్లీ. షీ గాట్ ఓవర్ హర్ కోల్డ్ క్విక్లీ. ఓకే, గెట్ ఓవర్ ఇస్ వన్ ఆఫ్ ద మంచి ఫ్రేజల్ వర్బ్ అండి. ఓకే, నెక్స్ట్, గో ఆన్, కొనసాగించు. గో ఆన్ వినే ఉంటారు మీరు. ప్లీజ్ గో ఆన్ విత్ యువర్ స్పీచ్, కమ్ ఆన్, గో ఆన్ అంటాం. సో దయచేసి మీరు మాట్లాడటం కొనసాగించండి. గో ఆన్. ఓకే, నెక్స్ట్, కీప్ ఆన్, కొనసాగించు. కమ్ ఆన్, కీప్ ఆన్ మూవింగ్, కీప్ ఆన్ గోయింగ్ అంటూ ఉంటాం. హీ కీప్స్ ఆన్ కాలింగ్ మీ, అతను నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఓకే, కంటిన్యూని కీప్ ఆన్ అనమాట. నెక్స్ట్, కంటిన్యూ అంటూ ఉంటాం కదా, దాన్ని మనం కీప్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్తో రీప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్, గివ్ ఇన్, లొంగిపోవడం. సో హీ ఫైనలీ గేవ్ ఇన్, అతను చివరకు లొంగిపోయాడు. నెక్స్ట్, పుట్ అవుట్, ఆర్పివేయటం. ఓకే, ద 5 workers పుట్ అవుట్ ద ఫైర్. అగ్నిమాపక దళం అగ్ని ఆర్పివేశారు. ఓకే, పుట్ అవుట్, ఆర్పివేయడాన్ని బేసిక్గా మనం ఫ్రేజల్ వర్బ్లో పుట్ అవుట్ అంటాం. ద 5 workers పుట్ అవుట్ ద ఫైర్. మీరు యుఎస్లో వెళ్ళినప్పుడు కానీ ఆ స్టేట్స్ వెళ్ళినప్పుడు మీరు బేసిక్గా నేటివ్ స్పీకర్స్ ఇలాగే మాట్లాడుతూ ఉంటారనమాట. సో మీరు కూడా అక్కడికి వెళ్ళాలి అంటే, లేకపోతే ఇక్కడైనా కానీ మీ డైలీ లైఫ్ కన్వర్జేషన్లో ఇలాంటి వర్డ్స్ మీరు యూస్ చేస్తే ఇట్ లుక్స్ మోర్ న్యాచురల్ అండ్ ఇట్ సౌండ్స్ న్యాచురల్ అండి. ఓకే, నెక్స్ట్, టేక్ ఆఫ్టర్, పోలి ఉండటం. అతను తన తండ్రిని పోలి ఉన్నాడు. అతను తన తండ్రిని పోలి ఉన్నాడు. హీ టేక్స్ ఆఫ్టర్ హిస్ ఫాదర్. ఓకే, వాళ్ళ అమ్మని పోలుందంటే హీ టేక్స్ ఆఫ్టర్ హిస్ మదర్. టేక్ ఆఫ్టర్. ఓకే, నెక్స్ట్, గివ్ అప్, వదిలివేయడం. గివ్ అప్ వినే ఉంటారు అందరూ. అతను పొగ త్రాగడం వదిలివేశాడు. హీ గేవ్ అప్ స్మోకింగ్. రైట్, హీ గేవ్ అప్ స్మోకింగ్. వెరీ గుడ్. నెక్స్ట్, పుట్ ఆఫ్, వాయిదా వేయడం. పుట్ ఆఫ్, వాయిదా వేయడం. దే పుట్ ఆఫ్ ద మీటింగ్ అంటిల్ నెక్స్ట్ వీక్. వారు మీటింగ్ను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఓకే, పుట్ ఆఫ్. నెక్స్ట్,
పిక్ అప్ తీసుకోవడం, ఓకే, ఎత్తుకోవడం, ఓకే, తీసుకోవడం యాక్చువల్గా. ఆమె కొత్త భాషను త్వరగా నేర్చుకుంది. నేర్చుకోవడాన్ని కూడా పికప్ అనే అంటాం. షీ పిక్డ్ అప్ ద న్యూ లాంగ్వేజ్ క్విక్లీ. ఓకే, పికప్ ద మౌస్, పికప్ ద పెన్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ అవుట్, వినే ఉంటారు ఇది, చూపించడం, సూచించడం. ఓకే, ద టీచర్ పాయింటెడ్ అవుట్ మిస్టేక్. గురువు నా తప్పును చూపించాడు. ద టీచర్ పాయింటెడ్ అవుట్ ద మిస్టేక్. ఓకే, నెక్స్ట్ షో అప్, హాజరు కావడం. అతను సమయానికి హాజరయ్యాడు. హీ షోడ్ అప్ ఆన్ టైమ్. హీ షోడ్ అప్ ఆన్ టైమ్. నెక్స్ట్ షట్ డౌన్, మూసివేయడం, వినే ఉంటారు. ద కంపెనీ షట్ డౌన్ ఇట్స్ బ్రాంచ్. ద కంపెనీ షట్ డౌన్ ఇట్స్ బ్రాంచ్. కంపెనీ తన శాఖను మూసివేసింది. ఓకే, నెక్స్ట్ టేక్ పార్ట్ ఇన్, పాల్గొనటం. ఓకే, పాల్గొనటాన్ని టేక్ పార్ట్ ఇన్ అని ఫ్రేజల్ వర్బ్ అనమాట ఇది. దే టుక్ పార్ట్ ఇన్ ద గేమ్స్. దే టుక్ పార్ట్ ఇన్ ద గేమ్స్. వారు క్రీడల్లో పాల్గొన్నారు. ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ టేక్ అప్, కొత్త పని ప్రారంభించడం. ఓకే, షీ టుక్ అప్ మ్యూజిక్ యాజ్ అ హాబీ. ఓకే, దిస్ ఆర్ పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్. ఓకే, షీ టుక్ అప్ మ్యూజిక్ యాజ్ అ హాబీ. ఆమె సంగీతాన్ని హాబీగా ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ బ్రేక్ ఇన్, బలవంతంగా ప్రవేశించడం. థీవ్స్ బ్రోక్ ఇన్ టు ది హౌస్. దొంగలు ఇల్లు లోపలికి ప్రవేశించారు. దొంగలు ఇంటి లోపలికి ప్రవేశించారు. థీవ్స్ బ్రోక్ ఇన్ టు ది హౌస్. ఓకే, నెక్స్ట్ బ్రింగ్ అవుట్, ద కంపెనీ బ్రాట్ అవుట్ అ న్యూ ఫోన్. ఆ కంపెనీ కొత్త ఫోన్ను విడుదల చేసింది. విడుదల చేయటాన్ని బ్రింగ్ అవుట్ అంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ ఆఫ్, రద్దు చేయడం. దే కాల్డ్ ఆఫ్ ద మ్యాచ్ బికాస్ ఆఫ్ ద రెయిన్. దే కాల్డ్ ఆఫ్ ద మ్యాచ్ బికాస్ ఆఫ్ ద రెయిన్. వారు ఆటను వర్షం కారణంగా రద్దు చేశారు. ఓకే, నెక్స్ట్ కౌంట్ ఆన్, ఆధారపడడం. ఐ కెన్ ఆల్వేస్ కౌంట్ ఆన్ యూ. ఇంగ్లీష్లో ఒక సాంగ్ కూడా ఉంటుంది సిస్టర్స్ బ్రదర్స్ మీద, కౌంట్ ఆన్ యూ లైక్ 1 2 3 అని ఉంటుంది అనమాట. సో కౌంట్ ఆన్ అంటే ఆధారపడటం అని అర్థం. నేను ఎప్పుడు నిన్ను నమ్మగలను, ఆధారపడగలను. ఓకే, ఐ ఆల్వేస్ కౌంట్ ఆన్ యూ. ఓకే, నెక్స్ట్ కట్ ఆఫ్, నిలిపివేయడం, తెగిపోవడం. ద ఎలక్ట్రిసిటీ వాస్ కట్ ఆఫ్ డ్యూ టు రెయిన్. వర్షం వల్ల విద్యుత్తు నిలిపివేయబడింది. ఓకే, నెక్స్ట్ డీల్ విత్, ఎదుర్కోవడం, వ్యవహరించడం. హీ డెల్ విత్ ప్రాబ్లమ్ కేర్ఫుల్లీ. అతను సమస్యను జాగ్రత్తగా ఎదుర్కొన్నాడు. ఓకే, నెక్స్ట్ డ్రాప్ బై, ఒకసారి రావడం, సందర్శించడం. లేకపోతే హీ డ్రాప్డ్ బై అవర్ హౌస్ యెస్టర్డే. అతను నిన్న మా ఇంటికి ఒక్కసారి వచ్చాడు. ఒకసారి వచ్చాడు అంటూ ఉంటాం కదా, హీ డ్రాప్ బై అంటారు అనమాట నేటివ్ స్పీకర్స్. హీ డ్రాప్డ్ బై అవర్ హౌస్ యెస్టర్డే. ఓకే, నెక్స్ట్ డ్రాప్ అవుట్, మధ్యలో వదిలివేయటం. సో హీ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ స్కూల్. అతను చదువును మధ్యలో వదిలేశాడు. డ్రాప్ అవుట్ అంటూ ఉంటారు కదా, హీస్ అ డ్రాప్ అవుట్ మ్యాన్ అంటూ ఉంటారు కదా. సో అదే ఈ డ్రాప్. హీ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ స్కూల్. అతను చదువుని మధ్యలోనే వదిలేశాడు. ఓకే, మేక్ సెన్స్? ఓకే, నెక్స్ట్ ఫిగర్ అవుట్, అర్థం చేసుకోవడం, పరిష్కరించడం. షీ ఫిగర్డ్ అవుట్ ది ప్రాబ్లమ్. ఆమె సమస్యను అర్థం చేసుకుంది. షీ ఫిగర్డ్ అవుట్ ది ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ ఫిల్ అవుట్, ఫామ్ పూరించడం. ఫిల్ అవుట్ అంటూ ఉంటారు కదా, ఫిల్ అవుట్ దిస్ ఫామ్ అంటారు కదా. ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ అప్లికేషన్. దయచేసి ఈ దరఖాస్తు పూరించండి. ఓకే, నెక్స్ట్ గెట్ బై, గడపడం. నేను తక్కువ జీతంతోనే గడుపుతున్నాను. ఐఎమ్ గెటింగ్ బై విత్ అ లో సాలరీ. ఐఎమ్ గెటింగ్ బై విత్ అ లో సాలరీ. నెక్స్ట్ గెట్ ఇన్, హీ గాట్ ఇన్ లేట్ ఎట్ నైట్. లోపలికి రావటాన్ని గెట్ ఇన్ అంటాం. హీ గాట్ ఇన్ లేట్ ఎట్ నైట్. అతను రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరాడు. ఓకే, నెక్స్ట్ గెట్ ఆఫ్, దిగి రావటం. కిందికి దిగండి అంటుంటాం కదా, బస్ దిగాను అంటాం. గెట్ ఆఫ్. హీ గాట్ ఆఫ్ వెన్ ద బస్ స్టాప్డ్. బస్
ఆగగానే అతను దిగిపోయాడు. ఓకే, గెట్ ఆఫ్. ఎప్పుడన్నా బస్ దిగితే మీరు ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద బస్ అని చెప్పొచ్చు. ఓకే, ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద ట్రైన్ అనొచ్చు. ఓకే, ఐ జస్ట్ గాట్ ఆఫ్ ద ఫ్లైట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, గెట్ ఆన్. షీ ఎక్కడం, షీ గాట్ ఆన్ ద ట్రైన్. ఓకే, I just know I got on the train. Just know I got on the bus. ఓకే, అలా యూస్ చేయొచ్చు. ఐ జస్ట్ గాట్ ఆన్ ద వ్యాన్ అలా కూడా అనొచ్చు. ఆమె రైల్లోకి ఎక్కింది. ఓకే, నెక్స్ట్, గో అహెడ్. వినే ఉంటారు. గో అహెడ్ విత్ యువర్ ప్లాన్. మీ ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ముందుకు సాగడాన్ని గో అహెడ్ అంటాం. నెక్స్ట్, గో అప్. ఓకే, పెరగడం. ప్రైజెస్ వెంట్ అప్ దిస్ ఇయర్. ఓకే, ఈ సంవత్సరం ధరలు పెరిగాయి. గో అప్. సో పాస్ట్ టెన్స్లో ప్రైజెస్ వెంట్ అప్ దిస్ ఇయర్. నెక్స్ట్, హోల్డ్ ఆన్. ఆగి ఉండు, వేచి ఉండు. ఓకే, హోల్డ్ ఆన్ అ మినిట్, ఐ విల్ బి రైట్ బ్యాక్. కండక్టర్స్ బస్లో హోల్డ్ ఆన్ అంటారు. మనం తెలియక హోల్డ్ డౌన్ ఏదో అనుకుంటాం. సో హోల్డ్ ఆన్ అంటే ఆగండి, ఆగి ఉండు, వేచి ఉండండి అని అర్థం. డ్రైవర్ కండక్టర్ డ్రైవర్కి చెప్తాడు హోల్డ్ ఆన్ అని. హోల్డ్ ఆన్ అ మినిట్, ఐ విల్ బి రైట్ బ్యాక్. ఓకే, నెక్స్ట్, లుక్ ఆఫ్టర్. చూసుకోవడం, జాగ్రత్త తీసుకోవడం. ఓకే, కెన్ యూ లుక్ ఆఫ్టర్ మై కిడ్స్ వైల్ ఐమ్ అవే. కెన్ యూ లుక్ ఆఫ్టర్ మై కిడ్స్ వైల్ ఐమ్ అవే. నేను లేనప్పుడు నా పిల్లలను చూసుకుంటారా అన్నప్పుడు లుక్ ఆఫ్టర్ అంటాం. లుక్ ఫర్, వెతకటాన్ని లుక్ ఫర్ అంటాము ఫ్రేజల్ వర్బ్స్లో. ఓకే, ఐఎమ్ లుకింగ్ ఫర్ మై కీస్. నేను నా తాళాలు వెతుకుతున్నాను. ఓకే, నెక్స్ట్, లుక్ ఫార్వర్డ్ టు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అంటాం కదా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టుమారోస్ మీటింగ్. నేను రేపటి మీటింగ్కి ఎదురు చూస్తున్నాను. లుక్ ఫార్వర్డ్ అని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టుమారోస్ మీటింగ్. ఓకే, నెక్స్ట్, టేక్ ఆఫ్. తీసివేయడం, ఎగరడం. బట్ మోస్ట్లీ తీసివేయటాన్ని, ఎగరటాన్ని కూడా అంటారు. ద ప్లేన్ టుక్ ఆఫ్ ఆన్ టైం. లేకపోతే టేక్ ఆఫ్ని షూస్ తీసే అంటాం కదా. సో దాన్ని కూడా టేక్ ఆఫ్, తీసివేయటాన్ని కూడా టేక్ ఆఫ్ అంటాం. విమానం సమయానికి ఎగిరింది. ఓకే, నెక్స్ట్, టర్న్ ఆఫ్. సో టర్న్ ఆఫ్ ద టీవీ ఆఫ్ చేయి. ఆపేసే అంటాం కదా, ఆఫ్ చేసే అంటాం. సో దాని మన ఫ్రేజల్ వర్బ్లో టర్న్ ఆఫ్ అంటాం. సో టర్న్ ఆఫ్ ద టీవీ, టర్న్ ఆన్ ద లైట్, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, అలా టర్న్ ఆఫ్. టేక్ ఇన్, లోపలికి తీసుకోవడం, అర్థం చేసుకోవడం. ఐ కుడ్ నాట్ టేక్ ఇన్ వాట్ హీ సెడ్. నేను అతను చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. ఓకే, నెక్స్ట్, టాక్ ఓవర్. చర్చించడం. వీ నీడ్ టు టాక్ ఓవర్ దిస్ ఇష్యూ. మనం ఈ సమస్యను చర్చించుకోవాలి. వీ నీడ్ టు టాక్ ఓవర్ దిస్ ఇష్యూ. టాక్ ఓవర్ అంటే చర్చించడం. నెక్స్ట్, థింక్ ఓవర్. ఐ నీడ్ టు థింక్ ఓవర్ యువర్ ప్రపోజల్. ఆలోచించడాన్ని థింక్ ఓవర్ అంటాం. ఐ నీడ్ టు థింక్ ఓవర్ యువర్ ప్రపోజల్. నేను మీ ప్రతిపాదనపై ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్, త్రో అవే. డోంట్ త్రో అవే ద ఓల్డ్ బుక్స్. డోంట్ త్రో అవే ద ఓల్డ్ బుక్స్. పాత పుస్తకాలను విసరొద్దు. ఓకే, నెక్స్ట్, వేక్ అప్. వేక్ మీ అప్ ఎట్ 6 in the morning. మేలుకొలుపుని వేకప్ అంటాం. వేక్ మీ అప్ ఎట్ 6 in the morning. నన్ను ఉదయం 6 గంటలకు మేల్కొలపండి. ఓకే, నెక్స్ట్, బ్యాక్ అవుట్. వెనక్కి తగ్గడం. హీ backed out of the deal at the last moment. He backed out of the deal at the last moment. అతను చివరి నిమిషంలో ఒప్పందం నుంచి వెనక్కి తగ్గాడు. ఓకే, నెక్స్ట్, చెక్ ఇన్. We checked in at the hotel. నమోదు చేయడం, హోటల్లో, ఎయిర్పోర్ట్లో ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తారనమాట. We checked in at the hotel. మేము హోటల్లో నమోదు చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్, చెక్ అవుట్. దే చెక్డ్ అవుట్ ఆఫ్ ది హోటల్. బయటికి వెళ్ళడం. వారు హోటల్ నుండి బయటికి వెళ్ళారు. దే చెక్డ్ అవుట్ ఆఫ్ ది హోటల్. నెక్స్ట్, కమ్ అలాంగ్. వెంట రావటం. విల్ యూ కమ్ అలాంగ్ విత్ మీ టు ద మార్కెట్. విల్ యూ కమ్ అలాంగ్ విత్ మీ టు ద మార్కెట్. నాతో మార్కెట్కు వస్తావా. ఓకే,
వెంట రావటాన్ని కమ్ అలాంగ్ అంటాం. ఫాల్ త్రూ, విఫలం అవటం. అవర్ ప్లాన్స్ ఫెల్ త్రూ ఇన్ ద ఎండ్. అవర్ ప్లాన్స్ ఫెల్ త్రూ ఇన్ ద ఎండ్. మా ప్రణాళికలు చివరకు విఫలమయ్యాయి. ఓకే, మా ప్రణాళికలు చివరకు విఫలమయ్యాయి. లెట్ డౌన్, డోంట్ లెట్ మీ డౌన్. నిరాశపరచడాన్ని లెట్ డౌన్ అంటాం అనమాట. నన్ను నిరాశపరచొద్దు అని చెప్పడానికి డోంట్ లెట్ మీ డౌన్ అంటాం. డోంట్ పుట్ డౌన్, అట్లా డోంట్ లెట్ మీ డౌన్. ఓకే, నెక్స్ట్ మేక్ అవుట్, అర్థం చేసుకోవడం, గుర్తించడం. ఐ కుడ్ నాట్ మేక్ అవుట్ వాట్ హీ సెడ్. నాకు అర్థం కావట్లేదు అంటాం కదా. ఐ కుడ్ నాట్ మేక్ అవుట్ వాట్ హీ సెడ్. నాకు అర్థం కాలేదు అతను ఏం చెప్పాడు. ఓకే, అలా నేను అతను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఐ కుడ్ నాట్ మేక్ అవుట్ వాట్ హీ సెడ్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ డౌన్, పని ఆగిపోవడం, విరగడం. మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే టు స్కూల్. నా కారు స్కూల్కి వెళ్తున్నప్పుడు చెడిపోయింది. ఓకే, నెక్స్ట్ క్యారీ ఆన్, కొనసాగించడం. ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. దయచేసి మీ పనిని కొనసాగించండి. ఓకే, నెక్స్ట్ come across. I came across an old friend in the market. ఓకే, నేను మార్కెట్లో పాత స్నేహితుడిని అనుకోకుండా కలిశాను. ఓకే, I came across an old friend in the market. ఓకే, క్రాస్ ఓవర్ అంటే కనిపించడం లేకపోతే అనుకోకుండా కలవటం. నెక్స్ట్ పుట్ ఆన్, ధరించడం. He put on a new shirt. అతను కొత్త షర్ట్ వేసుకున్నాడు. నెక్స్ట్ టర్న్ ఆన్ చేయడాన్ని టర్న్ ఆన్ యువర్ కెమెరా, లైక్ టర్న్ ఆన్ ద లైట్, టర్న్ ఆన్ ద ఫ్యాన్. ఓకే, ప్లీజ్ టర్న్ ఆన్ ద లైట్. దయచేసి లైట్ ఆన్ చేయండి. ఓకే, ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. నెక్స్ట్ రన్ అవుట్ ఆఫ్, వి ran out of milk. మిల్క్ అయిపోతుంది అనే దాన్ని మనం ఏమంటాము? మిల్క్ ఫినిష్డ్ అంటామా? నో, వి ran out of milk. మన దగ్గర పాలు అయిపోయాయి అనే దాన్ని run out of. ఓకే, నెక్స్ట్ గెట్ అలాంగ్, కలిసి కట్టుగా ఉండటం. దే గెట్ అలాంగ్ వెల్ విత్ ఈచ్ అదర్. వారు ఒకరితో ఒకరు బాగా కలిసి కట్టుగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ గెట్ అవే. ఓకే, గెట్ అవే, తప్పించుకోవడం, బయటపడటం. ఓకే, ద థీఫ్ గాట్ అవే, దొంగ పారిపోయాడు. ద థీఫ్ గాట్ అవే. ఓకే, దిస్ ఇస్ అ past tense sentence. Okay, next get back, తిరిగి రావటం. He will get back tomorrow. అతను రేపు తిరిగి వస్తాడు. He will get back tomorrow. Next go out, బయటకు వెళ్ళడం. Everybody know this. We went out last night. Okay, as I said you earlier, it's a past tense phrasal verb. Okay, went out, go out, went out ఇక్కడ వాడుతున్నాం మనం. నెక్స్ట్ కమ్ బ్యాక్, తిరిగి రావటం. అతను తన పని తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. హీ కేమ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ వర్క్. హీ కేమ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ వర్క్. నెక్స్ట్ కమ్ అప్ విత్, ఆలోచించడం, పరిష్కారం కనుగొనడం. షీ కేమ్ అప్ విత్ అ గ్రేట్ ఐడియా. కమ్ అప్, ఇప్పుడు కేమ్ అప్. ఓకే, ఆమె ఒక మంచి ఐడియా ఆలోచించింది. షీ కేమ్ అప్ విత్ అ గ్రేట్ ఐడియా, ఆలోచించింది. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్, పూరించడం. దయచేసి ఈ ఫామ్ పూరించండి. ప్లీజ్ ఫిల్ ఇన్ దిస్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్. హీ ఫౌండ్ అవుట్ ద ట్రూత్. గో అండ్ ఫైండ్ అవుట్ ద ట్రూత్ అలా కూడా అనొచ్చు. కనుగొనడం, తెలుసుకోవటం. హీ ఫౌండ్ అవుట్ ద ట్రూత్. అతను నిజం తెలుసుకున్నాడు. ఓకే, ఆల్ ది సెంటెన్సెస్ ఆర్ ఇన్ పాస్ట్ టెన్స్, రైట్? ఓకే, గివ్ అవే, ఉచితంగా ఇవ్వటం, బహుమతిగా ఇవ్వటం. ఈ మధ్య చాలా మంది యూట్యూబ్లో కూడా ఉంటారు, ఇట్స్ గివ్ అవే, ఇది మాకు గివ్ అవే అంటూ ఉంటారు కదా. సో దాట్స్ దిస్. షీ గేవ్ అవే హర్ ఓల్డ్ క్లోత్స్ టు ద పువర్. ఆమె తన పాత బట్టలు పేదలకు ఇచ్చింది. ఓకే, గో బ్యాక్, తిరిగి వెళ్ళటం. హీ వెంట్ బ్యాక్ టు హిస్ విలేజ్. అతను తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. ఓకే, గో బ్యాక్ ఉంది కదా, వెంట్ బ్యాక్ ఏంటి అంటున్నారు. దిస్ ఇస్ అ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ go through. She went through many difficulties. Okay, go through is also a phrasal verb. Went through is also a phrasal verb. ఆమె చాలా కష్టాలను అనుభవించింది. She went through many difficulties. Okay, next
హ్యాండ్ ఇన్ సమర్పించడం. ద స్టూడెంట్స్ హ్యాండెడ్ ఇన్ ద అసైన్మెంట్స్. విద్యార్థులు తమ అసైన్మెంట్స్ను సమర్పించారు. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ అవుట్ పంచడం. టీచర్ హ్యాండెడ్ అవుట్ ద బుక్స్ టు స్టూడెంట్స్. టీచర్ విద్యార్థులకు పుస్తకాలు పంచాడు. ఓకే, నెక్స్ట్ హోల్డ్ ఆన్ వేచి ఉండటం. ప్లీజ్ హోల్డ్ ఆన్ ద ఫోన్. దయచేసి ఫోన్లో వేచి ఉండండి. ప్లీజ్ హోల్డ్ ఆన్ ద ఫోన్. నెక్స్ట్ కీప్ అప్ యువర్ హార్డ్ వర్క్. నీ కృషిని కొనసాగించు. కీప్ అప్ యువర్ హార్డ్ వర్క్. ఓకే, నెక్స్ట్ లుక్ బ్యాక్. హీ లుక్ బ్యాక్ ఎట్ హిస్ చైల్డ్హుడ్. అతను తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. వెనక్కి తిరిగి చూడటాన్ని, గతాన్ని గుర్తు చేసుకోవడాన్ని లుక్ బ్యాక్ అంటాం. హీ లుక్ బ్యాక్ ఎట్ హిస్ చైల్డ్హుడ్. నెక్స్ట్ మేక్ అప్ కోల్పోవటం, సర్దుకోవటం. దే మేడ్ అప్ ఆఫ్టర్ దే ఫైట్. ఈవెన్ మేడ్ అప్ ఇస్ ఆల్సో అ ఫ్రేజల్ వర్బ్. మేకప్కి పాస్ట్ ఫామ్ అనమాట. సో వారు తమ తగువను సర్దుకున్నారు. నెక్స్ట్ లుక్ ఇన్ పరిశీలించడం. ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద కేస్. ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద కేస్. పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు. నెక్స్ట్ పాస్ అవే మరణించడాన్ని పాస్ అవే అంటారు. ఓకే, మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. ఓకే, నా తాతగారు గత సంవత్సరంలో మరణించారు. ఓకే, నెక్స్ట్ పాస్డ్ అవుట్ మూర్ఛపోవటం, పంపిణీ చేయడాన్ని కూడా పాస్ అవుట్ అంటారు. హీ పాస్డ్ అవుట్ బికాస్ ఆఫ్ ద హీట్. వేడి వల్ల అతను మూర్చిపోయాడు. ఓకే, నెక్స్ట్ టేక్ కేర్ ఆఫ్. ఆమె తన తమ్ముణ్ణి చూసుకుంది. చూసుకోవడాన్ని టేక్ కేర్ ఆఫ్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ఇది కూడా ఒక ఫ్రేజల్ వర్బ్ అండి. షీ టుక్ కేర్ ఆఫ్ హర్ బ్రదర్స్. నెక్స్ట్ త్రో అవే పారేయటం. హీ త్రూ అవే ద ఓల్డ్ న్యూస్ పేపర్స్. అతను పాత పత్రికలను పారేశాడు. ఓకే, నెక్స్ట్ వర్క్ అవుట్ వ్యాయామం చేయటం, సమస్య పరిష్కరించడాన్ని కూడా వర్క్అవుట్ అని అంటాం. సో హీ వర్క్స్ అవుట్ ఎవ్రీ డే. అతను ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు. హీ వర్క్స్ అవుట్ ఎవ్రీ డే. ఓకే, నెక్స్ట్ కామ్ డౌన్ వినే ఉంటాం. శాంతించడాన్ని కామ్ డౌన్. దిస్ ఇస్ ఆల్సో ఎ ఫ్రేజల్ వర్బ్. హీ ఫైనలీ కామ్ డౌన్. అతను చివరకు శాంతించాడు. ఓకే, నెక్స్ట్ క్లియర్ అప్ శుభ్రం చేయండి, వివరణ ఇవ్వడం. దే క్లియర్డ్ అప్ ద రూమ్. వారు గది శుభ్రం చేశారు. సో దే క్లియర్డ్ అప్ ద రూమ్. క్లియర్ అప్ అంటే శుభ్రం చేయడం, వివరణ ఇవ్వడం. కమ్ అవుట్ బయటకు రావడం, ప్రచురించడం. ద న్యూ మూవీ విల్ కమ్ అవుట్ నెక్స్ట్ మంత్. కొత్త సినిమా వచ్చే నెలలో వస్తుంది. బయటకు రావటాన్ని కమ్ అవుట్ అంటాం. ఓకే, నెక్స్ట్ గెట్ అక్రాస్. ద టీచర్ గాట్ ద లెసన్ అక్రాస్ వెల్. గురువు పాఠాన్ని బాగా వివరించారు. ఓకే, నెక్స్ట్ గెట్ అవుట్ బయటకు రావడాన్ని గెట్ అవుట్ అంటాం. హీ గాట్ అవుట్ ఆఫ్ ద రూమ్. అతను గదిలో నుండి బయటికి వచ్చాడు. గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అంటే బయటికి వెళ్ళిపో అని అర్థం. నెక్స్ట్ గివ్ బ్యాక్ తిరిగి ఇవ్వటం. ఐ విల్ గివ్ బ్యాక్ యువర్ బుక్. నేను నీ పుస్తకం తిరిగి ఇస్తాను. నేను నీ పుస్తకాన్ని తిరిగి ఇస్తాను. నెక్స్ట్ జాయిన్ ఇన్ కలవడం, పాల్గొనటం. ద చిల్డ్రన్ జాయిన్ ఇన్ ద గేమ్. పిల్లలు ఆటలో పాల్గొన్నారు. ద చిల్డ్రన్ జాయిన్ ఇన్ ద గేమ్. సో దీస్ ఆర్ సమ్ ఫ్రేజల్ వర్బ్స్. సో ఐ హోప్ యూ గాట్, ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు తీసుకోండి, నేర్చుకోండి, డైలీ లైఫ్లో యూస్ చేయండి. సో డోంట్ గివ్ అప్. ఇంగ్లీష్ మాట్లాడటానిలో వదిలేయొద్దు, విడిచిపెట్టొద్దు. గో ఆన్, స్పీక్ ఆన్, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండండి. సో ద కీ టు ఫ్లూయెన్సీ, ద కీ టు కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ స్పీకింగ్ అంటే ఒక్కటే చెప్తానండి, మాట్లాడటం. స్పీక్ స్పీక్ స్పీక్. ఓకే, ఇంగ్లీష్ ఎంత ఎక్కువ మీరు మాట్లాడితే అంత ఎక్కువగా మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్ అవుతారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో అవసరం ఉన్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ లైక్ చేసుకుంటే మీకు మళ్ళీ ఫ్యూచర్లో యూస్ అవుతుంది. ఓకే, దెన్
అంటిల్ దెన్ కీప్ వాచింగ్. అదర్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. ఇంగ్లీష్ బాగా నేర్చుకొని కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. సో, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఓకేనా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ బై.